రైతు మిత్రులకు నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 24వ తారీఖు 2026 సంవత్సరం. ఈరోజు అనంతపురం మార్కెట్‌లో కాయల విషయం కావచ్చు, అలాగే రేట్ల విషయం కావచ్చు పెద్ద మార్పులేం జరగలేదు. అయినా సరే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఇక కామెంట్ రూపంలో కొంతమంది నిన్న పెట్టిన వీడియోకి 49,000 వరకు పోయినాయని చెప్పేసి కామెంట్ పెట్టారు. ప్లీజ్ ఏ మండీలో పోయినాయో కూడా పెట్టండి. మిగతా వాళ్ళన్నా తెలుసుకుంటారు. ఒకవేళ మనం చెప్పిన దానికన్నా ఎక్కువ పోతే సంతోషమే కదా! అందుకని అడుగుతున్నాను. మీరు ఏదన్నా తెలిస్తే కామెంట్ పెట్టండి, ఏం పర్వాలేదు. ఇక తోటల దగ్గర కూడా కొన్ని ఊర్లో పోతా ఉన్నాయి. రేట్లు 60 దాకా పోతున్నాయి. 50 పైన కూడా అమ్ముతా ఉన్నారు. వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి ఏ ఊర్లో అమ్మినారు అని కూడా. ఓకేనా ఫ్రెండ్స్. ఇక మార్కెట్ విషయానికొస్తే ఈరోజు 800 టన్నులు కాయలైతే వచ్చినాయి. రేట్ల విషయానికైతే సంచుల రూపంలో 450 పోయినాయి. అలాగే 800 పోయినాయి. 4 సంచులు కలిపి 3000 పోయినాయి. ఇలా పోతా ఉన్నాయి. ఇక పొడికాయలు వచ్చేసి దాదాపు 10,000 రూపాయల నుంచి మొదలై 25,000 వరకు కూడా పోతున్నాయి పొడికాయలే. బాగున్న కాయలు వచ్చేసి అంతకన్నా కూడా ఎక్కువ పోతున్నాయి. మధ్యస్థంగా వచ్చేసి ఈరోజు 35,000 అయితే పోవడం అయితే జరిగింది. ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు 46,000 అనేది ఈరోజు అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ అయితే పోవడం అయితే జరిగింది. గజ్జికాయలు కొంచెం పొడికాయలు అక్కడ ఉన్నాయి. దానిని కూడా 28,000 అనేది ఈరోజు అనంతపురం మార్కెట్లో వేశారు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.